వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ పెళ్లి చూపులు పార్ట్ 1. మీ మనసును హత్తుకునే అందమైన కథ. నా పేరు శిరీష. నా వయసు 25 సంవత్సరాలు. మా ఇంట్లో మా అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే గారాల కూతురిని. మా అమ్మా నాన్నలు నన్ను ముద్దుగా సిరి అని పిలుచుకుంటారు. నేను ఏ బాధ కష్టం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్న నాకు పెళ్లి చూపులు అనే పెద్ద పిడుగు వచ్చి పడింది. అతని పేరు తెలియదు, ఊరు తెలియదు. అంగట్లో మేకపోతులా వాళ్ళ ముందు కూర్చోపెట్టి బేరమాడి నూరేళ్ల జీవితాన్ని 10 నిమిషాల్లో నిర్ణయిస్తారు మన పెద్దోళ్ళు. మనకు చెప్పరు, మనల్ని అడగరు. ఒకలా అడిగినా నీకేం తెలుసు చిన్నపిల్లలు అని మన మాటల్ని పట్టించుకోరు. మనం పెద్దవాళ్ళం, మంచి చెడు అన్నీ తెలుసుకునే నిర్ణయాలు తీసుకుంటాం అంటారు ఈ పెద్దోళ్ళు అనుకుంటూ మనసులో నాలో నేనే వీళ్ళను బాగా తిట్టుకున్నా. బయటకు తిడితే ఎవరు ఊరుకుంటారులేండి. మా అమ్మ నన్ను గదిలో కూర్చోపెట్టి రెడీ చేస్తుంటే అప్పుడే మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చి, ఏమే మనమరాలా, నా మనమడు వచ్చాడే, మంచి ఉద్యోగం, బోలెడన్ని ఆస్తులున్నాయి, పైసా కట్నం లేదు, నిన్ను ఎక్కడో చూశాడంట, నువ్వు బాగా నచ్చావట, మంచి సంబంధం అని మేము సంబంధాన్ని కుదిరించాము అని చెప్తే నాకు బాగా మండి, అంత బాగా నచ్చితే నువ్వే చేసుకోరాదు అన్నదానికి మా ముసిముసి నవ్వుల ముద్దుల అమ్మమ్మ ఏమన్నాదో తెలుసా? మా అమ్మమ్మ నవ్వుతూ, మీ తాతయ్య రాకముందు నేను కూడా నీలాగే అన్న, పెళ్ళయ్యాక మీ తాతయ్యను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయేదాన్నే, నువ్వు కూడా అంతే అని చిలకలా సిగ్గుపడుతున్న మా అమ్మమ్మను చూసి, నీ సిగ్గు పిట్టలెత్తుకెళ్ళా, ఆపవే నీ సోదిరామాయణం, అసలే నాకు పెళ్ళంటే భయం, ఎలాంటి వాడు వస్తాడో, నన్ను ఎలా చూసుకుంటాడో, ఎన్ని ముప్పు తిప్పలు పెడతాడో, నా జీవితం ఎలా సంకనాకిపోతుందో అని నేను భయపడుతుంటే మధ్యలో నీ గోలేంటే నేను అన్నదానికి మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చి, పిచ్చి పిల్ల, పెళ్ళంటే ఎలక పిల్ల లెక్క అలా భయపడతావేంటి, అన్నీ నీకు నా బుద్ధులే వచ్చాయి, నా మనవడిని చూసి నాకు తొందరగా పెళ్లి చేయండి అమ్మమ్మ అని నువ్వే అడుగుతావు, అంత లేదులే అని నేను అనుకున్నాను. మా డాడీ హడావిడిగా వచ్చి, ఏమ్మా శిరీష, ఇంకా అలానే ఉన్నావు, త్వరగా వెళ్ళు, తయారవ్వు, పెళ్లి వాళ్ళు వచ్చేసారు, అత్తమ్మా నీ కూతురికి ఏం చేయాలో చెప్పావా అని చెప్పి బయటకు నడుస్తూ, వనజ పెళ్లి వాళ్ళు వచ్చేసారు, పిండి వంటలు అన్నీ పూర్తయ్యాయా, గిరి వాళ్ళు వచ్చేస్తున్నారు నడు అంటూ, ఏంటో అన్ని పనులు నేను ఒక్కడినే చూసుకోవాలి అనుకుంటూ తన కోటును సరిచేసుకుంటూ బయటికి నడిచాడు మా డాడీ. ఇక నేను చేసేదేమీ లేక మా అమ్మ తీసిపెట్టిన లంగా ఓణిని వేసుకొని తలకు నూనె రాసుకుంటూ రాణి నీ మనవడికి చుక్కలు చూపించి నన్ను చూసి, మీ మనవరాలు నాకు వద్దు బాబోయ్, ఈ పెళ్ళి నాకు వద్దు అంటూ పారిపోయేలా చేయకపోతే నా పేరు శిరీషనే కాదు అని మనసులో అనుకుంటూ జిడ్డుగా రాసుకుంటూ ఉండగా ఇంతలో మా అమ్మ నా దగ్గరికి వచ్చి, ఏమ్మా సిరి, ఏంటా నూనె అంత జిడ్డుగా రాసుకున్నావేంటే అని కసిరిస్తారు వనజ. రోజు నూనె రాసుకోవే అని నేను ఎంత తిడుతున్నా నాతో మాటలు పడతావు కానీ నూనె రాసుకోవు, ఈరోజేంటి ఇలా రాసుకున్నావు అని అడుగుతుంటే, ఏమీ లేదమ్మా, తలకాయ బాగా నొప్పిలేస్తుంది, అందుకే నూనె రాసుకున్నాను అని నేను చెప్తుంటే, ఏదో ఒకటి ఏడ్చావులే, పెళ్ళివారు వచ్చారు పద అంటూ నన్ను తీసుకొని వచ్చింది. నేను మెల్లగా తలకాయ నేలకేసి నడుచుకుంటూ వస్తున్న చేతిలో కాఫీ ట్రే పెట్టింది. నేను అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.